బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడికి ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు కార్యకర్తలు తన కార్యాలయంపై తనపై దాడి చేశారంటూ మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మేడిపల్లి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు జాగృతి కార్యకర్త అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. మల్లన్న వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు తన కార్యాలయం వద్దకు వెళ్లగా మల్లన్న వర్గం తమపై దాడి చేసి కత్తులు తుపాకులతో మహిళలను బెదిరించారని ఆరోపించారు. ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడికి ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఫిర్యాదు చేసుకున్నారు. ఇక దీంతో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, వెనెల గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ అంశానికి సంబంధించి ఒక చర్చనీయాంశంగా నడుస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి, విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో వేరువేరుగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా నేను దాదాపు ఏడాదిన్నరగా బీసీల కోసం పోరాడుతున్నా, బీసీల కోసం ఉద్యమిస్తున్నా. నేను ఖచ్చితంగా బీసీల కోసం వేరువేరు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ చేసినటువంటి పోరాటం మేరకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇదంతా నా క్రెడిట్ అని చెప్పేసి కూడా కవిత చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే బీసీ నాయకులను కలుస్తాను, బీసీల ప్రజా సంఘాలను కలుస్తాను, ఖచ్చితంగా బీసీలకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా కవిత ఆరోపణలు చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అసలు కవితకు బీసీలకు ఉన్న సంబంధం ఏంటి, గత 10 ఏళ్ళు వాళ్ళే పాలించారు, 10 ఏళ్ళు పాలించినటువంటి వాళ్ళ హయాంలో ఎన్నడూ కూడా కవితకు బీసీలు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు ఎవరు గుర్తు రాలేదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఇటు సామాజిక న్యాయం అంటూ బీసీల ఉద్యమం అంటూ కూడా తను చేస్తున్నటువంటి పోరాటం ఎందుకు, ఖచ్చితంగా బీసీలకు కవితకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నట్టు కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు 2 రోజుల క్రితం ఒక సమావేశంలో. అయితే ఈ నేపథ్యంలోనే బీసీలకు సంబంధించి నేను పోరాడుతుంటే తీర్మానం మరణకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటూ కూడా కవిత కొన్ని కామెంట్ చేసింది. ఒక తెలంగాణ ఆడబిడ్డల పైన ఇట్లాంటి కామెంట్స్ అయినా చేస్తారు అన్నట్టుగా కూడా వాళ్ళు కొంత తీవ్ర స్థాయిలో మండిపడే సందర్భం అయితే ఉంది. అయితే కవిత పైన తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా జాగృతి కార్యకర్తలు కొంతమంది నిన్న మేడిపల్లిలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న యూనివర్స్ ఆఫీస్ పైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రెగ్యులర్ గా తీన్మార్ మల్లన్న దగ్గరికి కొంతమంది సామాన్య ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి వస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే అదే సమయంలో దాదాపు 11:30 గంటల ప్రాంతంలో తీన్మార్ మల్లన్న కూడా అదే యూనివర్స్ ఆఫీస్ లో ఉన్నారు. ఆ సందర్భంలోనే కొంతమంది సామాన్యులు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కొన్ని సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి వాళ్ళతో పాటు యూనివర్స్ సిబ్బంది కూడా ఆ సమయంలో అక్కడ పనిచేసినటువంటి నేపథ్యంలో అదే టైంలో బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు యూనివర్స్ ఆఫీస్ పైన దాడి చేయడము కొంత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా గాయాల పాలైనటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు తీన్మార్ మల్లన్న పైన దాడికి పాల్పడినటువంటి నేతల పైన కావచ్చు, ఇటు కవిత పైన మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఇటు ఒక మహిళను పట్టుకొని అనిత్య వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా, తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి నొప్పి ఏంటి, నేను ఎక్కడ కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు, అతను ఎందుకు ఇలాంటి విమర్శలు చేశారో ఖచ్చితంగా మాకు సమాధానం కావాలి అంటూ కూడా తను ఇటు డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడంతో పాటు శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తను ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలి, లేదంటే నేను ఖచ్చితంగా దీనిపైన పోరాడుతాను, నేను సామాన్యురాలు కాను, నేను
సామాన్యమైనటువంటి ఆడబిడ్డను కాదు ఒక నిప్పు రవ్వల రగులుతాను అని చెప్పేసి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరువురు కూడా వాళ్ళ ఒకరిపైన ఒకరు అంటే దాడికి సంబంధించినటువంటి నేపథ్యం కవిత చేసింది. ఒక ఎమ్మెల్సీ పైన ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఇలాంటి దాడులు పాల్పడడం కరెక్టేనా, తను దాడి చేయించి మళ్ళా తను ఫిర్యాదు చేయడం ఏంటో, ఖచ్చితంగా నేను దీనిపైన ఎంతవరకైనా పోరాడతా అని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న కూడా వ్యాఖ్యలు చేసినట్టు నేపథ్యం ఉంది. అయితే ఇరువురు నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అక్కడి వరకే నెలకొంది. ఇంకా పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పటికే గుత్త సుఖేందర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్త సుఖేందర్ రెడ్డి కూడా కవిత ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎవరిని పిలిచి వాళ్ళు మందలిస్తారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఉత్కంఠ నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ భవిత.